అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. 8 జూలై 2024 ఈవినింగ్ సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడికి వచ్చి చూస్తే నాకైతే అక్కడ ఎట్లా అంటే షాక్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఉన్న అప్డేట్ మధ్యాహ్నం ఉంటలేదు, మధ్యాహ్నం ఉన్న అప్డేట్ ఈవినింగ్ ఉంటలేదు అనమాట. అప్డేట్ టు అప్డేట్ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన గణేష్కి సంబంధించి ఏదైతే బాడీ పార్ట్స్ ఏ విధంగా ఉండాలి, స్కెచర్ ఏ విధంగా రావాలి, రూపం ఏ విధంగా రావాలి అనేసి అయితే మనకు వెల్డర్స్ కూడా మనకు డ్రాయింగ్ రూపంలో అయితే వేసుకుంటున్నారు అనమాట. సో నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో అయితే ఇక్కడ మనకు మెయిన్ ఏదైతే పోల్ ఉందో ఆ పోల్లో అయితే రూపం అనేది మన గణేష్ రూపం అయితే రాబోతుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇంకోటి మనకి ఈ నెల ఆఖరు లోపల అయితే పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ శిల్పి రాజేందర్ సార్ కూడా వీళ్ళకైతే వెల్డర్స్కి అయితే స్కెచ్ అండ్ డ్రాయింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు దానికి ఏంటంటే ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉంది రూపం ఉందో దానికి సంబంధించిన డ్రాయింగ్ పనులు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో అప్డేట్లు ఏమున్నాయి, ఎట్లా వర్క్ అవుతుందని అప్డేట్ టు అప్డేట్ మనం వీడియో తీసుకుంటూ మాట్లాడదాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో వినాయక్ అన్న అఫీషియల్ ఉంటే దాన్ని కూడా ఫాలో కొట్టేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఖైరతాబాద్ మహా వినాయకుడు 8 జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ అయితే మన ఖైరతాబాద్ గణేష్ ఉంది లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే ఒక వర్క్ అవుతుందన్నమాట, ఇంపార్టెంట్ వర్క్. సో మనం మార్నింగ్ వ్లాగ్లోనే చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న రోడ్లు, ఇక్కడ కనిపిస్తున్న మొత్తం మండపాల కింద అయితే మనకి గణేషునికి సంబంధించి రూపం ఏదైతే ఉంటుందో అది డ్రాయింగ్ రూపంలో వేస్తారు అనేసి అయితే మాట్లాడుకున్నాం. అదే విధంగా మనం చెప్పిన విధంగానే మనకి ఇక్కడ చూడండి ఒక స్కెచ్ చేయాలంటే మనకు సేమ్ ఈ డబ్బాల మాదిరిగానే మొత్తం కొలతలు తీసుకొని డబ్బాలు వేసి డబ్బాల మధ్య నుంచి గణేశుని రూపం అయితే వేస్తున్నారు అనమాట. అంటే గణేశుడు ఎట్లా రావాలి, ఏ హైట్లో ఎంత ఉండాలనేసి అయితే మనకు మెయిన్ ఇక్కడ నాగబాబు అయితే కనిపిస్తున్నాడు, వెల్డర్ మెయిన్ హెడ్ ఇలాగైతే వెల్డర్స్కి. సో ఈయన అయితే వేస్తున్నాడు, మెయిన్ డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. మనకు శిల్పి రాజేందర్ సార్ కూడా వచ్చి వీళ్ళకు డ్రాయింగ్ ఇవ్వడం అయితే జరిగింది. కనిపిస్తుంది కదా, ఇదైతే గణేశుని బాడీ పార్ట్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో ఇదైతే గణేశుని బాడీ పార్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పేపర్లో అయితే గణేష్కి సంబంధించి డ్రాయింగ్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం మనం ఇంకొంచెం సేపు ఆగితే ఇక్కడ మొత్తం మనకి ఈ మొత్తం ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనకు గణేశుడు రూపం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మొత్తం ఎగ్జాక్ట్ అయితే కనిపించదు, కాకపోతే గణేశుడు ఇట్లా ఉంటాడు అనేది అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఇది వీళ్ళు వేసే దాన్ని అంతవరకు. సో మనం ఇక్కడ వర్క్ ఏం జరుగుతుందో చూసేద్దాం. సో ఇక్కడ అయితే మనకి మెయిన్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ మీద అయితే సన్న సన్న సీకులతో అయితే కవర్ చేసేసారు. ఈ సన్న ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఇవన్నీ మొత్తం ఎక్కడ కూడా కనిపించకుండా స్పేస్ మొత్తం కవర్ చేసుకుంటా మొత్తం వెల్డింగ్ అయితే చేసేసారు అనమాట. కనిపిస్తుందా మీకు డబ్బల్లాగా ఎట్లా కనిపిస్తుందో చూడండి. అదేవిధంగా మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా మనకి వెల్డింగ్ అదే విధంగా సేమ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అంటే మనకు ఖైరతాబాద్ మహావినాయకుడి పాదాల దగ్గర మనకు దేవుళ్ళు కూడా రాబోతారు అనమాట. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గర మనకు కంపల్సరీ ఏదో ఒక దేవుని మూర్తులకు సంబంధించి విగ్రహాలు అయితే వస్తాయన్నమాట. ఈసారి కూడా ఏ దేవుని మూర్తులు విగ్రహాలు రాబోతున్నాయో మనము ఈ గణేశుని ఏదైతే ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ రిలీజ్ ఉందో ఆ రోజు అయితే తెలుసుకుందాం మనం. సో అప్పటి వరకు అయితే మనకు ఒక్కసారి ఇక్కడ మధ్యలో నిలబడేసి చూద్దాం ఒక్కసారి పై వరకు అయితే గణేశుని బేసు అదేవిధంగా మెయిన్ పోల్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. అండ్ గణేశునికి మనకు ఏదైతే మండపం కోసం అయితే కట్టెలు హైట్ ఉంటాయి, పోల్ కన్నా ఇంకా చాలా హైట్ ఉంటాయి, పోల్ కన్నా చాలా హైట్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం కదా. సో అదేవిధంగా మనం ఇక్కడ వరకు అయితే చూసినాం. దీనికంటే హైట్ మనకు పోల్ కంటే హైట్లో అయితే మనకి ఇక్కడ కట్టెలు అయితే పెట్టేసి చూడండి. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ హైట్. సో మనకి కింది నుంచి ఉన్నాం కాబట్టి సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు, సేమ్ కనిపిస్తున్నాయి. మనం పైకి వెళ్ళినాం అనుకోండి ఈ పోల్ కన్నా ఎక్కువ హైట్లో అయితే మనకి కట్టెలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చీకటి అయింది కాబట్టి మనకు పర్మిషన్ లేదు. సో అందుకోసం అయితే ఇప్పుడు చూపించాను. సో రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో అయితే మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు అయితే ఇక్కడ డ్రాయింగ్ ఏ విధంగా అవుతుందో చూపిస్తాను మీకు. ఈ మండపంలో చూసుకుంటే మనకు మెయిన్ వెల్డర్ అండ్ అదేవిధంగా మనకు ఖైరతాబాద్ గణేశుని కమిటీ కన్వీనర్ అయిన సందీప్ కాక కూడా పర్యవేక్షణలో ఇక్కడ మొత్తం చూస్తుండో ఎట్లా పనులు జరుగుతున్నాయో ఏందనేసి అయితే. సో డ్రాయింగ్ కూడా చేస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకి చూసుకుంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా మనకి ఇక్కడ వచ్చి గణేశునికి సంబంధించి ఎట్లా వర్క్ జరుగుతున్నాయి ఏందనేసి కూడా మాట్లాడడం అయితే చూస్తున్నారు, వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ మెయిన్ గణేశుడు రైట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే బేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ బేస్ లోపల కూడా వెల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ
బేస్ లోపల బేస్ అనేది ఏ విగ్రహానికైనా సరే కింద గట్టిగా ఉంటేనే విగ్రహం పైన కూడా గట్టిగా ఉంటుంది అనేసి అయితే మనం ఫస్ట్ నుంచే మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది అదేవిధంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ సీకులన్నీ ఒకటొకటి తీసుకొని వాళ్ళ సైజుల ప్రకారంగా అయితే కట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ మెయిన్ ఖైరతాబాద్ గణేష్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గర అయితే మనకు వెల్డింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. సో ఇదైతే కంప్లీట్గా మీకు మాట్లాడుకున్నది ప్రతి వ్లాగ్లో చెప్తున్నాను. ఇదైతే కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనేసి అయితే, అంటే షెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే వర్క్ అయిపోయింది అనేసి అయితే. అండ్ ఇక్కడైతే బేస్ దగ్గర కూడా సీకులు పెట్టేస్తున్నారు. అండ్ ఇంకొంచెం సేపు ఆగుదాం, ఆగిన తర్వాత గణేషుని రూపం ఎట్లా ఉందో అనేసి కూడా మనకు కనిపిస్తుంది. మీకు అది కూడా రివీల్ చేస్తాను అన్నమాట చూస్తే. ఇక్కడ చూడండి, గణేషునికి సంబంధించి ఏదైతే రూపం ఉందో, ఏదైతే బాడీ ఉందో దానికి సంబంధించి బ్లూ ప్రింట్ అన్నమాట. అంటే లోపటి నుంచి ఏదైతే గణేషుని రెడీ చేస్తారో దానికి సంబంధించి బ్లూ ప్రింట్ లాంటిది ఇది. ఒక పెద్ద స్కెచ్చర్, ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, దానికి ఏ విధంగా బ్లూ ప్రింట్ ఉంటుందో అదేవిధంగా గణేషునికి సంబంధించి బ్లూ ప్రింట్ లాంటిది డ్రాయింగ్ అయితే వేయడం అయితే జరిగింది మన శిల్పి రాజేందర్ సార్. దానికి సంబంధించి ఇక్కడ అయితే మనకు డ్రాయింగ్ కూడా వేయడం అయితే జరుగుతుంది అనమాట. కనిపిస్తుంది కదా మీకైతే డీటెయిల్. నాకు తెలిసి ఇది పాదానికి సంబంధించింది అనమాట. ఇక్కడ పాదం అయితే ఏదైతే కాలు ఉంటుందో అంటే మోకాలు భాగం అంటే తొడ భాగం వరకు, అంటే నడుము భాగం వరకు అయితే మనకి ఇక్కడ డ్రాయింగ్ అయితే వేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే కాలు రెడీ చేసిన తర్వాత నడుము, బొజ్జ, అట్లా స్టెప్ బై స్టెప్ పాదాల దగ్గర నుంచి అయితే చేసుకుంటూ పైదాకా వెళ్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ ఏదైతే ఎవరైతే వెల్డర్కి హెడ్ ఉన్నాడో ఆయన నాగబాబు అన్న అయితే ఆయన చేతుల మీద అయితే వేస్తుండు. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన కమిటీ మెంబర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే రూపం ఏ విధంగా ఉండాలి ఏందనేసి అయితే డిస్కషన్ చేస్తారు. దాని తర్వాత శిల్పి రాజేందర్ సార్ ఈ విధంగా వేయాలని వాళ్ళకి చెప్తారు. శిల్పి రాజేందర్ సార్ వచ్చేసి మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళు ఓకే అన్న తర్వాత ఆ డ్రాయింగ్ ఏదైతే ఎంతో బ్లూ ప్రింటో దానికి సంబంధించి ఈయనకైతే ఇస్తే ఈయన ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేస్తాడు. మనకు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగానే ఇక్కడ కనిపిస్తున్న మండపాల కింద అండ్ అదేవిధంగా ఈ రోడ్ల మీద మంచిగా సాఫ్ చేసి క్లీన్ చేసి ఈ విధంగానే ఇక్కడ డ్రాయింగ్ చేసేసి అయితే మనకి ఇక్కడ స్కెచ్చర్ అంటే గణేషుని రూపం అనేది రెడీ అవుతుందని చెప్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇదే చేస్తున్నాం మనం చెప్పింది అయితే జరుగుతుందన్నమాట. ఇంకొక 1 వీక్, ఒక 10 రోజులు అయితే మనకు గణేషునికి సంబంధించిన రూపం కూడా మనకు మెయిన్ పోల్ దగ్గర అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇది అండ్ ఇంకొంచెం సేపు ఉందాం, ఇక్కడ వర్క్ ఏమవుతుందో ఏందనేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బేస్లో కూడా మనకు వెల్డింగ్ పనులు అవుతున్నాయి అన్నమాట. మనం లాంగ్ నుంచి చూసుకుంటే కూడా ఖైరతాబాద్ మహా వినాయకుని మండపం అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఈ టైంలో అయితే చాలా రష్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం చౌరస్తా అయితే చాలామంది వెళ్తుంటారు, అంటే ఇప్పుడు జాబ్ల నుంచి అయితే ఇంటికి వెళ్తుంటారు కదా. సో అందుకోసం అయితే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే స్టార్టింగ్లోనే మీకు లాంగ్ నుంచి తీయకుండా దగ్గర నుంచి అయితే తీయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ లెఫ్ట్ సైడ్ ఏదైతే మండపం ఉందో ఆ మండపం కింద ఏదైతే బేస్ రెడీ చేసారో ఆ బేస్ కూడా అనేది పైకి లేవట్టి పెట్టారు చూడండి. సో అది ఎందుకోసం అయితే మనకి ఏదైతే గణేషుని రూపం ఉందో ఆ రూపం అనేది కింద డ్రాయింగ్ రూపంలో అంటే కింద స్కెచ్ రూపంలో తయారు చేయడానికి అయితే ఇది లేవట్టి పైకి పెట్టేసిరు అనమాట ఇక్కడ. సో ఈ డ్రాయింగ్ అనేది మీరు అనుకోవచ్చు పేపర్ మీద ఉంటుంది కదా, కింద వేయడం ఎందుకు అనేసి అయితే మీరు అది డౌట్ రావచ్చు. సో కింద ఇక మీకు వెల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే తెలిసింది. అంత పెద్ద వినాయకుడిని రెడీ చేయాలంటే సైజులు కానీ అదేవిధంగా కొలతలు అండ్ ఎక్కడ ఏ రాడ్ ఎక్కడ ఎట్లా ఉంచాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కింద వేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అందుకోసమే కింద వేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే డ్రాయింగ్ అనేది మనకు పేపర్లోనే వేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ నాగబాబు ఏదైతే మెయిన్ వెల్డర్ ఉన్నదో ఆయన నాగబాబు చేతుల్లో కూడా చూసుకుంటే మనకు ఇక్కడ డ్రాయింగ్ అనేది ఉందన్నమాట. ఆ డ్రాయింగ్ అనేది మనకు శిల్పి రాజేందర్ సార్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నెల చివరి వరకు అయితే మనకి పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు వీళ్ళు చెప్పడంలో అయితే విన్నా నేను. ఈసారి ఖైరతాబాద్ గణేషుడు ఒక రేంజ్లో ఉండబోతుండు అనేసి అయితే విన్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు రాజ్ కుమార్ అన్న కూడా వచ్చి ఇక్కడ వర్క్ ఎట్లా జరుగుతుంది అయితే చూసుకుంటుండు. సో ఇదన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మన ఖైరతాబాద్ గణేషుని 8 జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. సో ఇంకోటి కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఇక్కడ రూపం ఎట్లా రాబోతుంది ఏందనేసి అయితే మీకు రివీల్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం, కొంచెం సేపు అయితే వెయిట్ చేసిన తర్వాత ఇక్కడైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా ఎట్లా రాబోతుంది ఏందనేసి అయితే నేను. సో చూద్దాం మొత్తం అయిపోయే వరకే. ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇంతవరకే. సో మళ్ళీ మార్నింగ్ వ్లాగ్లో ఉన్నా కలుద్దాం, లేదంటే ఇంకో వ్లాగ్లో ఉన్నా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష.